వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దేవేందర్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ. సో మనకి నియోగా పద్ధతిని ఏమంటారు? అసలు నియోగా వివాహ వ్యవస్థ అంటే ఏంటండి మీకు ఐడియా ఉందా? సో నియోగా పద్ధతి, దీనిని గౌతముడు అనే ఋషి ప్రస్తావిస్తాడండి. నియోగా పద్ధతి అంటే భర్త మరణించిన స్త్రీ తన భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకునే పద్ధతిని నియోగా వివాహ వ్యవస్థ అంటాం. ఓకేనా? సో నియోగా వివాహ వ్యవస్థ. ఎవరిని మనం ఇక్కడ నియోగా అంటున్నాం? నియోగా అంటే ఎవరు? భర్తను కోల్పోయిన స్త్రీని నియోగా అంటున్నాం. మరి ఆ స్త్రీ భర్త యొక్క తోబుట్టు అయిన బావ లేదా మరిదిని రెండో వివాహం చేసుకొని మళ్ళీ మిగిలిన జీవితాన్ని గడపడాన్ని నియోగా వివాహ వ్యవస్థ అంటాం. దీన్ని గౌతముడు అనే ఋషివర్యుడు దీన్ని ప్రస్తావించాడు. మరి ఇదే వివాహ వ్యవస్థని గిరిజన వివాహ వ్యవస్థలో మనం చూస్తే, గిరిజన ట్రైబల్ మ్యారేజ్ సిస్టమ్ లో కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే అక్కడేమని పిలుస్తున్నాం? ట్రైబల్ మ్యారేజ్ సిస్టమ్ లో అంటే దేవర న్యాయం అంటున్నాం. దేవర న్యాయం. ఓకేనా? దేవర న్యాయం అంటే ఏంటి? భర్త మరణించిన స్త్రీ, ఓకేనా, భర్త మరణించిన స్త్రీ తన భర్త యొక్క తోబుట్టును రెండో వివాహం చేసుకోవడాన్ని దేవర న్యాయం అంటున్నాం గిరిజన వివాహ వ్యవస్థ. మరి ఇందులో చేసుకునే వ్యక్తి బావ అయితే బావ వర్సెస్ మరదల్, వీరిద్దరి మధ్య వివాహం జరిగితే దీన్ని జ్యేష్ఠ దేవర న్యాయం అని చెప్తున్నాం. ఓకేనా? జ్యేష్ఠ దేవర న్యాయం, ఇంగ్లీష్ లో సీనియర్ లెవిరేట్ అంటాం. సీనియర్ లెవిరేట్. అలాగే మరిది వర్సెస్ వదిన, వీరిద్దరి మధ్య వివాహం జరిగితే కనిష్ట దేవర న్యాయం అంటున్నాం. కనిష్ట దేవర న్యాయం. ఇది జ్యేష్ఠ దేవర న్యాయం లేదా గరిష్ట దేవర న్యాయం అంటాం. అలాగే మరిది మరియు వదిన మధ్య వివాహం జరిగితే దీన్ని కనిష్ట దేవర న్యాయం అంటున్నాం. జూనియర్ లెవిరేట్. ఓకే. డియర్ ఆస్పిరెంట్స్, ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అలాగే మనం టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ చేసాం. సోషియాలజీ ఎక్స్క్లూజివ్ గా క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ విత్ అనాలిసిస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.